ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తెలుగులో చదివితే 11, 12, 13, ఇంగ్లీష్లో చదివిన వారు 12, 13 చదువుదాం. That we should be to the praise of his glory, who first trusted in Christ, in whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation, in whom also after that ye believed, ye were sealed with the Holy Spirit of promise. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు చేసిన ఆ యొక్క పరిత్రాణ ప్రణాళికను మనకు తెలియపరిచి, మనకు ముందు అలా తెలియక మునుపు, గ్రహింపు లేక మునుపు, దాని గురించి మనము ఈరోజు నేర్చుకునే విధంగా నేర్చుకున్నందుకు ఇవ్వబడినది కాదు. పరిత్రాణము నీవు ఇంకనూ పాపిగా ఉన్నప్పుడే ఆయనే సమస్తంను చేసి నెరవేర్చి సమస్త కార్యంని పూర్తి చేసి ఆ కార్యము నీకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ఆ యొక్క శుభవార్తని వినుటకు, వినిన నీవు విశ్వసించులాగున, నీ మనసులో పనిచేయులాగున, ఆ యొక్క పిలుపుకు, ఆయన యొక్క కార్యములో నీవు జీవించులాగున, దాన్ని అంగీకరించి పరిత్రాణము పొందులాగున సమస్తం ఆయనే చేసి ఉన్నాడు. కానీ నేడు ఆ యొక్క కార్యములు విశదీకరించి మనము లోతుగా దాన్ని గ్రహించుచుండగా, నేర్చుకునిచుండగా, దేవుడు మన నిమిత్తమే ఏమేమి గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనే విషయంలో మనం తెలుసుకుంటుంటాం. బైబిల్ స్టడీ అనేది, బైబిల్ ధ్యానించడం అనేది ప్రతి సంఘములో, పాశ్చాత్య దేశాల్లో ప్రతి సంఘములో అది ప్రతి వారము ఒకరోజు సంఘం యావత్తు కలుసుకుని దేవుని జ్ఞానంలో ఎదుగుతారు. దాని వలన దేవుని వాక్యం సెలవిచ్చున్నట్లు వారు నిర్మూలము కారు, నశింపబడరు. నాశనముకు గురి కాకుండా తన ప్రజలైన వారైనప్పటికీ నశించిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని జ్ఞానము కలిగి ఉన్న ఎడల, నా జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారన్నాడు. నా జ్ఞానము లేకుండా అన్యులు నశించున్నారని అనలేదు. తన ప్రజలే, తన నిబంధన చేసిన ఆ ప్రజలే జ్ఞానము లేక, తన జ్ఞానము లేక, తత్వజ్ఞానము లేక నశిస్తారు. అందుకే కీర్తనకారుడు దావీదు ఇలా అంటాడు, ఎప్పుడైతే నీవు ధ్యానిస్తావో ఆకు వాడక తగిన ఫలమందు నీవు ఫలమిచ్చు వృక్షము వలె దేవుడు నీకు నీటి కాలువల దగ్గర నిలబెడతాడు అని. సో దేవుని వాక్యం ధ్యానించటం వలన మీకు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము వలన మీరు నశించిపోలేరు. దేవుడు ఆల్రెడీ చేసిన గొప్ప గొప్ప కార్యములు నేడు మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో మనము దేవుని ఆత్మ ద్వారా జ్ఞానం సంపాదించుకుంటాం. ఇప్పుడు మనము 12వ 11వ వచనం మీ తెలుగులో ఉన్నట్లు ఆయన యొక్క ఏంటది మహిమకు కీర్తి కలుగజేయాలి. మహిమకు అనగా మహిమ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక కార్యము చేస్తే దాని ఫలితంగా మహిమ లేక అపకీర్తి లాంటిది సంభవిస్తుంది. ఏదైనా పని చేస్తే సఫలమవుతావు లేక విఫలమవుతావు. సో ఆయన చేసిన పని పట్ల ఆయనకి మహిమ, ఆయనకి మహిమకు యోగ్యుడై ఉన్నాడు. మన పట్ల, అన్యులైన మన పట్ల తన ప్రజలుగా తన చేయుటకు ఆయన చేసిన ఆ యొక్క గొప్ప పరిత్రాణ కార్యము వలన ఆయన మహిమకు యోగ్యుడై ఉన్నాడు. ఆ మహిమ ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక శిశువు తెలియకుండా ఆ తల్లి గర్భంలో దూరుతాడో, తల్లి గర్భం నుంచి బయటికి వస్తాడో, డెలివరీ ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, కానీ వాడు ఈ లోకంలోకి వస్తాడు. అలాగే దేవుడు చేసిన ఆ కార్యము నీకు తెలియకుండానే నీవు దేవుని యొక్క ఆత్మ యొక్క సామ్రాజ్యంలోకి వచ్చావు. ఆత్మీయ జీవితం కలిగి ఉన్నావు. తెలియకుండానే ఏ విధంగా అయితే శిశువు ఈ లోకంకి వస్తాడో అదే విధముగా నీకేమీ తెలియదు ఏ విధంగా నీవు పరిత్రాణంలోకి వచ్చావో. ఆయనను దేవుడు తన సమస్తంని సమకూర్చి సంపూర్ణ తన కార్యంతో సఫలం చేసి ఆ పనంతా చేసి ఆ యొక్క చేసిన ఆ పని యొక్క మహిమకు ఆయన యోగ్యుడు. ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఆయనను తెలుసుకుంటున్నావో, ఆయన చేసిన కార్యములు గ్రహిస్తున్నావో, ఇప్పుడు ఆ మహిమకి ఆ కీర్తించుటకు, ఆ మహిమను నీవు స్తుతించుటకు నీవు బద్ధుడై ఉన్నావు. అందుకే పౌలు అంటున్నాడు దట్ వీ షుడ్ టు ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను కీర్తించాలి. ఏం చేయాలి? అందరు బైబిల్ కింద పెట్టి లెగిసి దేవునికి కరతాళ ధ్వనులతో గట్టి స్వరముతో దేవుణ్ణి స్తుతించాలి.
హల్లెలూయా. ఆమేన్. ఆయన చేసిన ఈ యొక్క గొప్ప పరిత్రాణము ఆది సంఘములో కేవలము కొంతమంది యూదులు మాత్రమే దాన్ని అంగీకరించారు. తర్వాత ఆ యొక్క వర్తమానమును అన్యులైన వారికి అందింపజేసినప్పుడు అది అన్యులైన మనకి ఇవ్వబడింది. సో ఇవ్వబడిన ఈ యొక్క పరిత్రాణము కొంతమంది యూదులు మాత్రమే దాన్ని అంగీకరించారు. కానీ ఒక సమయం రాబోతుంది, యూదా ప్రజలందరూ, యూదులందరూ, ఇజ్రాయేలీలందరూ ఆయనకి స్తుతిస్తారు, కీర్తిస్తారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన ఆ కార్యముని వారు కొంతమందే స్తుతించువారు. కానీ అన్యులైన మనకి ఇవ్వబడినందుకు దేవుడు మనలను అనేకులుగా దీవించి అనేకులుగా మనము సంఘముగా ఏర్పరచబడ్డాం. కనుక ఇప్పుడు దేవుని కీర్తించవలసిన బాధ్యత ఎవరిది? మనది. అందుకే నేను ముందు ఇది గత వారమే 10 వచనంలో చెప్పిన మాటలు బట్టి 11వ వచనంలో పౌలు దీన్ని చెప్తున్నాడు. ఆయన మహిమకు కీర్తి కలగాలి. ఓకే, జకర్యా 12:10లో ఏ యూదులైతే నేడు మెస్సయ్యని అంగీకరించలేదో ఆ యూదులే దేవుడు మనకే విధంగా పరిత్రాణం అనుగ్రహించాడో అట్టి పరిత్రాణం యొక్క ఆ ప్రణాళికను వారికి తెలియజేసినప్పుడు వారందరూ దేవుణ్ణి కనుగొంటారు, మెస్సయ్యని తెలుసుకుంటారు. జకర్యా 12:10. దావీదు సంతతి వారి మీదను, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మ, కృప అనే ఆత్మ ఆ రోజు ఇవ్వబడుతుంది వారికి. విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు సో దేవుడే కుమ్మరిస్తున్నారు. చూసారా? యూదులకే గాని నేడు మనకే గాని ఆ యొక్క కృప మనకి దేవుడు కుమ్మరిస్తే అనుగ్రహించబడ్డది. నీ వెతికినందుకు, నువ్వు బైబిల్ స్టడీ చేసినందుకు, క్రైస్తవుడిగా వచ్చి వేదాలు అభ్యసించినట్లు నువ్వు అభ్యసించినందుకు దేవుడు నీకు ఇవ్వలేదు. ఇది కృప బట్టి నీకు ఏ విధంగా ఇచ్చాడో అదే కృప ఆయన వారి మీద ఆ రోజు ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆ రోజు రొమ్ము కొట్టుకుని దేవుణ్ణి అంగీకరిస్తారు, యేసుని అంగీకరిస్తారు. ఎవరైతే పొడిచారో, ఎవరైతే విశ్వసించలేదో, ఎవరైతే నమ్మలేదో, ఒక వడ్రంగి కుమారుడు ఏదో పిచ్చోడ్లాగా మాట్లాడి తనకు తానే మెస్సయ్య అని చెప్తున్నాడు అని అనుకున్న ఆ రోజు వారందరూ ఆయన్ని కీర్తిస్తారు, అందరూ ఆయన్ని కనుగొంటారు, అందరూ మెస్సయ్య చేసిన గొప్ప కార్యం తెలుసుకుంటారు. కానీ అప్పటి వరకు ఆయన మహిమకు ఎవరు కీర్తించవలసి ఉన్నది? సంఘమైన మనము. రోమన్స్ 11:26 చదువు ఒకసారి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఏ యాకోబు సంతానం అయితే అనగా ఇజ్రాయెల్ గురించి, అక్కడక్కడ యూదులు, ఇజ్రాయేలీలు అని మీకు రెవల్యూషన్ చెప్పినప్పుడు చెప్పాను. ఇంటర్చేంజ్ చేసి అనగా మార్చి దేవుడు సంబోధిస్తుంటాడు ఇజ్రాయేలీలకి, యూదులుగా గాను లేక ఇజ్రాయేలీలు గాను. అలాగే ఇజ్రాయెల్ అనే పేరు కలిగిన ఆ ప్రజలకు యాకోబు సంతానము గాను మరియు ఇజ్రాయెల్ సంతానం గాను దేవుడు సంబోధిస్తుంటాడు. సో ఆ రోజు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. ఇది ప్రవచించబడినది. ఆ ప్రవచనము ఆ రోజు నెరవేర్చబడుతుంది. అప్పుడు వారందరూ ఈ మెస్సయ్య అనే వారు ఏం చేస్తారు? కీర్తిస్తారు. కానీ అప్పటి వరకు ఎవరు కీర్తించవలసిన ఒక సంఘమైన మనము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 13వ వచనం చదువుతాం ఇప్పుడు. ఇన్ హూమ్ he also trusted after that he heard the word of truth, the gospel of your salvation. In whom also after that he believed, he was sealed with that Holy Spirit of promise. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మీ రక్షణ సువార్తను ఏం చేశారు? మీరందరూ విన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి విని విశ్వసించారు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత
ఎటువంటి ఆత్మ అది? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇది మన యొక్క 7వ బ్లెస్సింగ్. మొట్టమొదటిది చోజన్, ఎన్నుకోబడ్డాము. రెండోది దత్తపుత్రులుగా స్వీకరించబడ్డాము. మూడోది విమోచించబడ్డాము, క్షమించబడ్డాము. ఐదోది జ్ఞానోదయం కలిగింది. ఆరోది ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము విస్తరించబడుతుంది. ఆయన యొక్క స్వాస్థ్యం యావత్తు మనకి విస్తరించబడుతుంది. జ్ఞానోదయం కలిగింది. ఇవి 6, తండ్రి వలన 2, కుమారుడు వలన 4 ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు కలిగాయి. ఈరోజు మనము నేర్చుకునేది 7వ ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మని వలన మనకి అందింపబడుతుంది. అనేకులు స్కాలర్స్ అనగా పరిశోధకులు చదివినప్పుడు దీంట్లో ఏం కనుగొంటారంటే, త్రిత్వమైన దేవుని యొక్క ప్రస్తావన ఈ యొక్క అధ్యాయంలో చేయబడినది అని తెలియపరచబడుతుంది. మనము మన పోలిక యందు నరుని సృజించదము అని ఆదికాండంలో చెప్పిన మాట ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి ఈ పరిత్రాణ కార్యములో వారు పనిచేస్తున్నారు. The third arena of spiritual blessing is asked through the third person of Trinity called the Holy Spirit. ఈ యొక్క 3వ భాగముగా ఆఖరి 2 ఆశీర్వాదములు త్రిత్వమైన పరిశుద్ధాత్ముని వలన అనగా తండ్రి, కుమారుడు వలన 6 ఇవ్వబడ్డాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముని వలన మిగతా 2 ఆశీర్వాదములు ఇవ్వబడుతున్నాయి. ఎవరి వల్ల ఇవ్వబడుతున్నాయి? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్ముడే దీనికి గ్యారంటీ. పరిశుద్ధాత్ముడే ఈ యొక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తున్నాడు. టు బి మార్క్డ్ విత్ ద సీల్, పరిశుద్ధాత్ముని వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముని చేత మనం ఏం చేయబడి ఉన్నాము? ముద్రించబడి ఉన్నాము. ముద్రించబడుట అనేది మన యొక్క 7వ ఆశీర్వాదం. ఈ యొక్క వచనములో పరిత్రాణం యొక్క సంపూర్ణమైన కార్యములు స్టెప్ బై స్టెప్ మనకు తెలియపరచబడుతుంది. ఎలా అంటే, ఫస్ట్ దే హర్డ్, వారు ముందేమో ఏం చేశారు? విన్నారు. ఏం విన్నారు? దేవుని యొక్క ఈ యొక్క పరిత్రాణం యొక్క సువార్తని విన్నారు. ఫస్ట్ దే హర్డ్, దెన్ దే బిలీవ్డ్. విన్నారు చాలామంది, కానీ విశ్వసించిన వాళ్ళు కొంతమంది. సో వినిన వారిలో కొంతమంది ఏం చేశారు? విశ్వసించారు. ఫస్ట్ దే హర్డ్, ముందు వారు విన్నారు. రెండోది వారు విశ్వసించారు. విశ్వసించిన వారందరూ ముద్రించబడ్డారు. చూసినారా దేవుని యొక్క ప్రణాళిక? దేవుని యొక్క పరిత్రాణము నీవు పొందాలంటే ఫస్ట్ ఆ యొక్క తాను చేసిన ఆ కార్యము నీవు ఈజీగా, సులువుగా, మరి ముఖ్యంగా ఉచితముగా నీవు పొందుకోవచ్చు అనే విషయం నీ సువార్తగా నీకు అందింపబడుతుంది. ఆ సువార్త నీవు వినునట్లు దేవుడు పరిశుద్ధాత్ముడు అనేకులతో ఆ పనిని చేయిస్తాడు. ఎప్పుడైతే ఆ సువార్త నీకు వినిపించబడుతుందో, విన్న ఆ సువార్తని నీవేం చేస్తున్నావు? విశ్వసిస్తున్నావు, నమ్ముతున్నావు. నమ్మిన వారందరికీ ఇప్పుడు పరిశుద్ధాత్ముని చేత ఏం చేయబడుతున్నారు? ముద్రించబడుతున్నారు. అందరూ ఒకసారి మీ కుడి వైపు ఉన్న వారికి, మీ ఎడం వైపు ఉన్న వారికి చూడండి. మీ కుడి వారి వెనకాతలు చూడండి, లేక ముందు చూడండి. ఏం కనబడుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర. పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర. ఒక ఉత్తరం ఉంటుంది, లేక ఒక లెటర్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ముద్ర దాని మీద ముద్రించబడుతుందో దాని యొక్క ప్రాముఖ్యత అత్యధికముగా పెరిగిపోతుంది. ఎటువంటి ముద్రో అటువంటి ప్రాముఖ్యత, ఎటువంటి ముద్రను దానిలో ఉన్న ఆ ప్రభావము యావత్తు మారిపోతుంది. అదే ఉత్తరము నేను నా చేతితో రాయొచ్చు, అదే ఉత్తరము నీవు రాయొచ్చు. ఎవరు రాశారో అనేది కాదు. When something has been sealed or stamped, it has an authority. ఎప్పుడైతే ఏదైనా ఒక ముద్రించబడుతుందో ఆ ముద్రకి ఒక అధికారము కలదు. సో సువార్తని వినిన నీవు, పరిత్రాణము నీ గురించి అనుగ్రహించబడిన ఆ సువార్తని విన్న నీవు విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మని చేతను ఏం చేయబడుతున్నావు? ముద్రించబడుతున్నావు. సో పరలోకంలో ఉన్న ప్రతి దూత, పరలోకంలో ఉన్న ప్రతి సెయింట్ అనగా పరిశుద్ధుడు, వారందరికీ నీ పైన ఉన్న ముద్ర కనబడుతుంది. నీకు తెలియదు కానీ దేవుడు నిన్ను ముద్రించి ఉన్నాడు. విశ్వసించినప్పుడే దేవుడు నిన్ను ముద్రించి ఉన్నాడు. నీవు అడిగింది కాదు, నువ్వు కోరుకుంది కాదు, నీవు 40 రోజులు ప్రార్థన చేస్తే వచ్చింది కాదు.
కేవలం విశ్వసించినందుకు పరిశుద్ధాత్మని చేత ముద్రించబడి ఉన్నాం. Romans 10:13-15 ప్లీజ్. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. ప్రభువు నామమున ప్రార్థన చేసిన ప్రతి వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. చూడండి ఎంత సులువుగా ఉందో. ఆయన నామమున ప్రార్థన చేస్తే నీవు రక్షించబడతావు, నీవు స్వస్థత పొందుతావు, ప్రతి అవసరతలను తీర్చబడతాయి. ఆయన నామమున ప్రార్థన చేయాలి అని చెప్పారు. చెప్పినప్పటికీ విన్నవారు విశ్వసించినప్పుడే అది వారి పట్ల జరుగుతుంది. నీవు ఆ మాటలు ఎప్పుడైతే విన్నావో అది నువ్వు విశ్వసించాలి. చదువు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? సో విశ్వసించాలంటే వాడు వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. సో విశ్వాసంలోకి వాడు రావాలి అంటే వాడు ఏం చేయాలి? ఫస్ట్ వినాలి. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? అసలు ప్రకటించువాడే లేకపోతే ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడని ఎడల, ప్రకటించువారు అసలు వచ్చి ప్రకటించాలంటే వారికి ఎవరో ఒకరు పంపివ్వాలి. పంపువారు లేకపోతే ఏ విధంగా ప్రకటించబడుతుంది? ప్రకటించువారు లేకపోతే ఏ విధంగా వినిపించబడుతుంది? వినిపించబడకపోతే విశ్వాసం ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా? ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నాయి. అట్టి సువార్తని ప్రకటించు వారి యొక్క పాదములు సుందరమైనవి. ఇన్ అదర్ వర్డ్స్, ఒక సువార్థికుడు దేవుని సువార్తను అందింపజేయడానికి వెళ్ళాడు అంటే ఆయన వెనకాతల ఎంతో కొంతమంది ఆయన పంపించువారు ఉండాలి. ఎంతమంది కలిస్తే అంత ముందుకు ఆయన వెళ్ళగలడు. ఎంతమంది వారి యొక్క సొమ్ముని, వారి యొక్క సమయమును, వారి ప్రార్థనని దాని గురించి కేటాయించి ఇస్తారో దాని వలన ప్రకటించువాడు అంత ప్రకటించగలడు. ఎంత ప్రకటిస్తాడో అంతమంది అంత వింటారు. ఎంతమంది వింటారో అంతమంది విశ్వసిస్తారు. విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్మ ముద్రేస్తాడు. అనగా నీవు నేను సువార్త ప్రకటించు యొక్క ధ్యేయం. ఈ ధ్యేయంని ఎప్పుడైతే మనము చేయడానికి మనం చెయ్యొత్తిస్తున్నామో పరిశుద్ధాత్ముడికి పనిలో పెడుతున్నాము. ఎందుకనగా మీరు ఇచ్చిన ఆ యొక్క సొమ్ము ద్వారా దేవుని యొక్క నామమును, సువార్తను ప్రకటించుచుండగా ఆ ప్రకటన విని విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. అనగా దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. అందుకే యేసు అన్నాడు, దేవుని రాజ్యంని, నీతిని ముందు వెతుకు. నీతి అంటే కార్యం. నీతిమంతులు ఎలా తెలుస్తారు? వాడు చేసిన పనులు బట్టి. నీతిమంతులు ఎలా అనుకుంటాం మనము? మంచోడని ఎప్పుడు అంటాము? వాని యొక్క పద్ధతులు, వాని యొక్క పనులు చూసి. సో సువార్త యొక్క కార్యమును ముందు చూసేవంటే, దేవుని రాజ్యంని కానీ ముందు వెతికేవంటే సమస్తము నీకు అనుగ్రహించబడతాయి అని దేవుడు చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఒక మనిషి నడుస్తున్నాడు. ఒక మనిషి నడిచి రావడం చూస్తున్నాము. సో వాడు నడుస్తున్న విషయము తన ముఖంలో కనబడదు. ఎక్కడ కనబడుతుంది? తన కాలుని. సో ఆయన నడుస్తున్న విషయం ఎప్పుడు గ్రహిస్తాము? ఆయన పాదములు చూసినప్పుడు. అనగా వాని పాదములు సౌందర్యంగా ఉన్నాయి అంటే వాని నడక సౌందర్యంగా ఉన్నదని అర్థం. అనగా వాడు నడుచుచున్న ఆ యొక్క మార్గము సౌందర్యవంతమైనది. అనగా దేవుని సువార్త ప్రకటించడానికి ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వారి యొక్క నడవడి దేవునికి సౌందర్యంగా కనబడుతుంది. వారి యొక్క జీవితం యొక్క నడవడి సౌందర్యంగా దేవునికి కనబడుతుందంట. మనం చేసిన కార్యంను బట్టి కాదు, ఆయన చేసిన కార్యంను కేవలం మనం ప్రకటించినందుకు, చెయ్యొత్తిచ్చినందుకు మన పాదములు ఏ విధంగా కనబడుతున్నాయి? సుందరంగా కనబడుతున్నాయి. Read me Acts chapter 10, 44-48 please. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా? వినగానే ఏమైంది? పరిశుద్ధాత్మ ముద్రేయడానికి వచ్చేసాడు. Whenever we preach the gospel of Jesus Christ, దేవుని యొక్క సువార్తను ఎప్పుడైతే సంఘంగా మనం ప్రకటిస్తామో పరిశుద్ధాత్మని పనిలో పెడతాము. పరిశుద్ధాత్ముడు తన దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి ముందుకు వెళ్తాడు. ఆయన ముందుకు వెళ్ళి ఆ రాజ్యాన్ని విస్తరించాలంటే నీవు నేను ప్రార్థన చేసి నీవు నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ముందుకు అడిగేశామంటే ఆ మాటని ప్రకటించుచుండగా ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు ముద్రించడం మొదలు పెడతాడు. Holy Spirit will not wait according to your plans and according to your schedules of your worship services. నీవు ఆరాధించిన క్రమముకి ఆయన బద్ధుడయ్యి ఎప్పుడు నీవు ఆయనకి సమయం ఇస్తే అప్పుడు పనిచేయడు పరిశుద్ధాత్ముడు. ఆయన దేవుడు.
ఇంకా నువ్వు పేతురు ఈ విషయం మాట్లాడుతున్నాడు అనగా తన మెసేజ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ సడన్గా ఏమైంది? పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ ముద్రించడం మొదలుపెట్టాడు. సో ఆ విధముగా మన సంఘము అలా ఉండాలి. దేవుడు మాటలు వింటున్న మీరు ఇంకా మెసేజ్ కాకమునిపే ఒక ఆరాధన క్రమము ఏ విధంగా ఫస్ట్ మనం ప్రార్థన చేస్తాం, అతను స్తుతిస్తాం, అతను ఆరాధిస్తాం, ఇవన్నీ చేయడానికి దేవుడు వెయిట్ చేయడు. అనేక మార్లు గొప్ప గొప్ప హీలింగ్ మినిస్ట్రీలు చేసిన వారు వాళ్ళు ఇంకా హోటల్ రూమ్లో తయారవుతుంటారు, లేక కార్లో కూర్చొని ఉంటారు, ఇంకా వాళ్ళు స్టేజ్ మీద కూడా రారు. అప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుడు వారిని స్వస్థపడడం మొదలుపెట్టేస్తారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే అభిషేకించాడో వాడి గురించి వెయిట్ చేయడు. ఆయన సమయానికే వస్తున్నాడు, ఆయన లేట్ అయినందుకు కాదు. కానీ ఆయన సమయం బట్టి ఈయన పనిచేయడు. ఇంకనూ పేతురు బోధిస్తున్నప్పుడే, ఇంకనూ నీవు వింటున్నప్పుడే, ఇలాగే నువ్వు వింటూ ఉన్నావు, సడన్గా పరిశుద్ధాత్ముడు వచ్చి నీ మీద కుమ్మరించబడతాడు. విశ్వసించిన వారందరికీ ఆ ముద్ర కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చున్నది. విశ్వసించిన వారందరికీ దేవుడు ముద్రిస్తాడు. నీవు విశ్వసించావంటే దేవుడు తన ఆత్మని వాటిని కుమ్మరింపజేస్తాడు. రీడ్ అగైన్. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి. ఎవరి మీదికి? కొందరి మీదకి. ఎవరి మీదకి? అందరి మీదికి. ఎవరి మీదకి? అందరి మీదికి. భక్తిగా ఉన్న వారి మీదకి. ఎవరి మీదకి? అందరి. ఓ ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్, అనగా పక్షపాతి కాడు. నాకిస్తే నీకు ఇవ్వడు, నీకు ఇస్తే నాకు ఇవ్వడు కాదు. అందరికీ ఉచితంగా ఇచ్చాడు. అందరి మీద అంతే రక్తం ప్రోక్షించాడు. అందరి కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ప్రశస్తమైన వాడే దేవునికి. అందుకే దేవుని ఆత్మ అందరిపైన కుమ్మరించబడ్డది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం. ఒక్క నిమిషం. వీరు ఆ 120 మంది సంఖ్యలో ఉన్నవారు, వీరికి పరిశుద్ధాత్ముడు ఒక వరముగా ఇవ్వబడ్డదనే విషయం మీకు తెలుసు. పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడి మేము వెయిట్ చేస్తే మాకు పరిశుద్ధాత్మని యొక్క వరం అనుగ్రహించబడింది అనే విషయంని గ్రహించిన వీరు అందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఎందుకనగా ఇది ఎప్పుడు వారు చూడలేదు. దేవుని కార్యములు నీవెప్పుడు గ్రహించలేవు. ఎప్పుడు ఏ సమయంలో ఏ విధముగా దేవుడు తన యొక్క ముద్రని తీసుకొచ్చి నీ మీద వస్తాడో, తన ఆత్మని పైన కుమ్మరిస్తాడో నీవు ఊహించలేవు. నీవు ఊహించినప్పుడు నీకు తెలియక మునిపే ఏ విధంగా పరిత్రాణంలో ప్రవేశించావో అలాగే దేవుని ఆత్మలో నీవు ప్రవేశిస్తావు. దేవుని ఆత్మ నీ పట్ల కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. విభ్రాంతి. సో పరిశుద్ధులు, దేవుని ఆత్మ ఉన్నవారు వారందరూ ఏమవుతారు? విభ్రాంతి కలుగుతుంది. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవుని ఘనపరచడం చూసా. పరిశుద్ధాత్మని యొక్క వరము వారి పొందిన పిమ్మట వారు ఏం చేశారు? దేవుణ్ణి. అందుకే పౌలు అంటున్నాడు మహిమపరచాలి మనము అని. ఆధ్యాత్మికమైన ఆత్మీయ ఆశీర్వాదాలు మనకి ఇవి కలిగి ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మనికి మహిమపరచాలి, తన యొక్క మహిమకి కీర్తించాలి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించారు. అనగా అది వేరే పాటు. ఏమని? అనగా దేవుణ్ణి బాప్తిజమందు నీవు క్రీస్తు యేసుని అంగీకరిస్తావు. బాప్తిజం యందు నీవు బహిరంగంగా అందరి ముందు క్రీస్తు నీ సొంత రక్షణను ఒప్పుకుంటావు. అది ఒప్పుకున్న పిమ్మట నీకు పరిశుద్ధాత్మ రావాలి. ఇది ఆదిమ సంఘము దేవుని యొక్క పరిత్రాణ కార్యంలో ఉన్న క్రమమై ఉన్నది. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ మనసుకి ఎరుగుతాడో, నీ మనసు తెలుసుకుంటాడో, నీవు బహిరంగ చెప్పకపోయినప్పటికీ ఆ యొక్క సమయం ఇంకా రాకపోయిన ముందుపే ఎప్పుడైతే నీవు వింటావో, విశ్వసిస్తావో, పరిశుద్ధాత్ముడు తన పని చేసేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తన పని చేశాడు కనుక క్రీస్తు యొక్క శిశువుగా, క్రీస్తు యొక్క సంఘములో సభ్యుడిగా నీ ఉండాలి కనుక బహిరంగ నీవు వచ్చి చేయాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఓకే. సో దేవుణ్ణి స్తుతించుట, కీర్తించుట చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చినందుకు మనము దేవుణ్ణి యొక్క మహిమని ఏం చేస్తుండాలి? కీర్తిస్తూ ఉండాలి. మళ్ళొకసారి 13వ వచనం చదువుదాం. He was sealed with the Holy Spirit of promise. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేంతో? ఎవరు చేశారు వాగ్దానం?
ఎవరు చేశారు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని? ముందు తండ్రి అయిన దేవుడు చేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నేను సర్వజనుల మీద, ఎవరి మీద? సర్వజనుల మీద, హల్లెలూయా. ఎవరి మీద? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు ఒక యూదీయుడు. యోవేలు ఈ ప్రవచనం ఏ కాలం రాస్తున్నాడు? నిబంధన జనాంగమైన ఇజ్రాయేలీల మధ్యన వారికి ఇవ్వబడిన ఈ యొక్క గ్రంథము. ఆ గ్రంథములో నీ గురించి నా గురించి ప్రస్తావించబడుతుంది. నా ఆత్మ సర్వ జనాంగం మీద నేను కుమ్మరించెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. సో దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రాక మునుపే తన ఆత్మని మనందరి మీద కుమ్మరిస్తానని తండ్రి వాగ్దానం చేశాడు. అదే విషయము అపోస్తుల కార్యములో పేతురు 1వ అధ్యాయంలో చెప్తాడు. అదే విషయము యోవేలు ప్రవక్త చెప్పినట్లు దేవుడు తన ఆత్మ ఈ రోజు మన మీద కుమ్మరించాడు అని 120 దినం రోజు ఎప్పుడైతే దేవుని ఆత్మ అక్కడ కుమ్మరించబడుతుందో అప్పుడు ఈ యొక్క వాక్యం నుంచి చెప్తాడు. ఎవరు? పేతురు. పౌలు చెప్పాడంటే అర్థం ఉంది, నికోదిమ చెప్పాడంటే అర్థం ఉంది. పేతురు ఏమై ఉన్నాడు? జాలరువాడు కదా, చేపల పట్టువాడు. చేపల పట్టువాడికి యోవేలు గ్రంథంలో పలానా దగ్గర రాయబడ్డదని ఎట్లా తెలుస్తుంది? వానికి దేవుని ఆత్మ అనుగ్రహిస్తే వచ్చింది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీ క్వాలిఫికేషన్, నీ స్టడీ, నీ యొక్క బుద్ధి, నీ యొక్క మంచితనము, నీతి బట్టి చూడడు. దేవుని మహాకృప బట్టి తన జ్ఞానంని విస్తరింపజేస్తాడు. ఎప్పుడు తన జ్ఞానం ఇస్తాడో తెలియని విషయంలో నీవు మాట్లాడడం మొదలు పెడతావు. సో పేతురు ఇంకా ఆయన మినిస్ట్రీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సర్మన్ ఆయన మాట్లాడే మొట్టమొదటి. ఆయనకు తెలియదు ఆ రోజు ఈరోజు నేను లెగిసి నేను వర్తమానం చెప్పాలని ప్రిపేర్ అయిన రోజు కాదు. అందరు కూడి ఉన్నారు, ఆయన కూడి ఉన్నారు, ఆయన కూడా కూడుకున్నాడు. సడన్గా దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు యోహాను ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, తోమా ఉన్నాడు. ఇంతమంది ఉంటుండగా ఆయన ఒక్కడే లెగిసాడు. ఆయన లెగిసి మాట్లాడాలని ముందుకు వచ్చినప్పుడు యోహాను, నువ్వు పక్కన కూర్చో అన్నా, మొన్నే పారిపోయినావు, అందరికి తెలిసి నీ సంగతి, 3 సార్లు యేసుప్రభు కాదన్నావు, నువ్వు పక్కన కూర్చో, ఎందుకు అనవసరంగా చర్చ్ ముక్కలైపోతుంది, నేనైతే సిలువ వరకు వెంబడించాను కాబట్టి నేను చెప్తాను ఫస్ట్ సర్మన్ అని యోహాను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనగా ఏ ఆత్మ అయితే పేతుర్ని లేపిందో ఆ ఆత్మనే యోహాన్ని కూర్చోబెట్టింది. అనగా ఆత్మ ఉన్నవాడు గ్రహించవలసిన విషయంలో ఏందనగా దేవుడు ఎప్పుడు ఎవని నోటి చేత ఏది మాట్లాడతాడో అని వినే బుద్ధి ఉన్నవానితోనే దేవుడు మాట్లాడతాడు. నీవు వినకుండా నాకు అన్నీ తెలుసు నేనే చెప్తాను అని అనుకున్నావంటే దేవుడు నీతో అంతగా మాట్లాడు. కానీ ఎప్పుడైతే ఎవరు ఏం చెప్తారో, దేవుని ఆత్మ ఎవరితో ఏం చెప్తుందో అని గ్రహించడానికి అని వినడానికి నీవు సిద్ధమవుతావో తెలియకుండానే అనర్హుడైన నీతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. లెగిసి సడన్గా యోవేలు గ్రంథం తీసి చెప్తున్నాడు పేతురు. యోవేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఈరోజు నేను మన మధ్య నెరవేర్చబడ్డది అని అపోస్తల కార్యంలో చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను గురించి యేసు కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? సత్యం. సత్యమైన వాడు సత్యం చెప్తున్నాడా? నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఓ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. సో పరిశుద్ధాత్ముడు ఎవరి వలన మనకు అనుగ్రహించబడుతుంది? యేసు వలన. అందుకే క్రీస్తు యేసునందు అని ఈ ఆశీర్వాదాలన్నీ రాయబడ్డాయి. సో క్రీస్తు యేసు వలన ఆయన మన మధ్యన నేడు భౌతికంగా లేకుండా ఆయన పరలోకమందుకు వెళ్తేనే తప్ప తన ఆత్మ ద్వారా ఆయన మన మధ్యన ఉండగలడు. చూడండి, వెన్ జీసస్ వర్క్డ్ ఇన్ హిజ్ హ్యూమన్ ఫ్లెష్ అనగా యేసు తన శరీరమందు ఎప్పుడైతే మానవుల మధ్యన సంచరించాడో దెన్ హీ వాజ్ లిమిటెడ్ అనగా ఆయన పరిమితంగా ఉండే. ఎందుకనగా భౌతికమైన శరీరం ఉన్నవాడు నీతో ఉంటే నీ దగ్గరే ఉండగలడు, ఆమె దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను వదిలి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఈ భౌతికమైన శరీరం వదిలి దేవుడు పరలోకంకి వెళ్ళాడో ఆత్మగా ఆయన వచ్చి మన మధ్యన ఉన్నప్పుడు నాతో ఇక్కడ ఉంటే నీతో అక్కడ ఉంటాడు, నీతో అక్కడ ఉంటాడు. సో ఆయన పైకి వెళ్ళడంలోనే మన యొక్క లాభం ఉంది. ఎందుకు? ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఉండగలడు. నేను ప్రార్థన చేస్తుంటే నాతో ఉన్న ఆత్మ కిచెన్లో పాట పాడుతూ నువ్వు వాక్యం వింటున్నామంటే
దేవుడు తన ఆత్మ నీ దగ్గర ఉంటుంది. ఆయన వెళ్తేనే తప్ప ఆత్మ రాదు. భౌతికంగా మన మధ్య నుంచి ఆయన ఎత్తబడితేనే తప్ప ఏంటి ఆత్మ స్వరూపుగా మన మధ్య నివసించలేడు. సో తండ్రి ద్వారా వాగ్దానం చేయబడ్డది. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఇది మీకు లాభదాయకమైనది, నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ మధ్యకి రాడు అని. సో ఈ యొక్క ఆదరణకర్త అయిన ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనలను ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. కొత్త నిబంధన యావత్తులో ముద్రించబడుట అని 4 మార్లు రాయబడి ఉంది. ముద్రించబడుట అంటే ఏంటి? ముద్రించబడుట అనగా ఏంటి? మొట్టమొదటిది ముద్రించబడుట అంటే ఇట్ ఈజ్ అ కంప్లీట్ ట్రాన్సాక్షన్, అనగా పూర్తి అయిన లావాదేవీ. ఓకే, ఇది మొత్తం నీకు చెల్లించాలమ్మా, ఇగో అమ్మ నీ డబ్బు నీకు ఇచ్చేసాను. సో ఇప్పుడు నీ దగ్గర ఏదో తీసుకున్నాను నేను, సో నీకు డబ్బు ఇవ్వాల్సి ఉన్నది, నేను నీ ఇల్లు కొనుక్కుంటున్నాను, సో నీ ఇల్లు నాకు ఇచ్చేసావు, ఇప్పుడు నేనేం చేయాలి? నీకు ఇవ్వాలి. ఫస్ట్ అది అడ్వాన్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను. పూర్తిగా అనగా లావాదేవీ కంప్లీట్ అయిపోవడం. మొట్టమొదటి ఏంటి? పూర్తి అవ్వడం. ఏం పూర్తి అవ్వడము? లావాదేవీ. ఇట్స్ ఎ కంప్లీట్ ట్రాన్సాక్షన్. ఇర్మియా పత్రికలో మీకు గుర్తుకుందో లేదో, నేను ముద్ర విప్పడం గురించి చెప్తున్నప్పుడు నేను మీకు సీల్ గురించి చెప్పాను. స్క్రోల్ ఏ విధంగా చుట్టబడి ముద్రించబడుతుందో, ఇర్మియా ఏ విధముగా ఒక పాటస్ ఫీల్డ్ని కొంటాడు, అనగా కుమ్మరివాని యొక్క పొలంను కొని దాన్ని ఆయన కొనుక్కున్నట్లు ఆ చుట్టలో ఆయన రాసి, ఒకటి సీల్ వేయబడి ఇంకోటి సీల్ వేయకుండా, సీల్ వేయంది నీ దగ్గర పెట్టుకుని సీల్ వేయబడింది మందిరం ఆలయంలో పెట్టబడుతుంది. ఎందుకనగా తర్వాతలా ఎప్పుడైనా వీని యొక్క బంధువులు వచ్చి దాన్ని తీసుకోవాలన్నప్పుడు వీరు ఈ పత్రం తీసుకొచ్చి చూపిస్తే మందిరంలో సీల్ వేయబడిన ఆ యొక్క చుట్టని విప్పి చూసి ఈ రెండు చూసి ఈ యొక్క భూమి ఈయనదే అని వారికి అనుగ్రహించబడుతుంది. అర్థమవుతున్న మాటలు? సో ఆయన కొనుక్కున్న ఆ స్థలము ఆయనది అని ముద్రించబడుతుంది. అనగా ఆయన వెల ఇచ్చి, జాగ్రత్త, ఆయన వెల ఇచ్చి ఏం కొనుక్కున్నాడు? ఒక స్వాస్థ్యం కొనుక్కున్నాడు, ఒక సంపదను కొనుక్కున్నాడు. ఆ సంపద ఆయనది అని ఎప్పుడు తేలుతుంది? ఆ సీల్ ఉంటే. మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కిందకి వెళ్తాం రిజిస్ట్రేషన్ ముద్ర వేయించుకోవడానికి. అప్పుడేమవుతుంది? నీవు డబ్బు పెట్టి ప్రయాసపడి కొనినను గవర్నమెంట్లో వచ్చి నీవు దాన్ని ముద్రింపజేయకపోతే, నీవు దాన్ని రిజిస్టర్ చేయకపోతే నీకు హక్కు ఉండదు. ఎవరైనా తీసుకెళ్ళిపోగలరు. ఎవరు తీసుకెళ్ళిపోతే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోగలదు. సో నీది, నీవు డబ్బు ఇచ్చి కొన్నను నీదిగా ఉండాలంటే ఏం చేయాలి? ముద్రించబడాలి. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్న నీవు ఆయనదని ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మతో నీకు ముద్రిస్తున్నాడు. సో ఎవరు కూడా నీవు ఆయన వాడివి కావు అని చెప్పలేరు. ఎప్పుడైతే నీ మీద ముద్ర కనబడుతుందో అప్పుడు ఏమని తెలుస్తుంది? నీవు ఆయన యొక్క సొత్తు అయి ఉన్నావని. ఆ ముద్రించడం వలన నీవు ఆయన వాడు అవ్వడం అనేది కంప్లీట్ అయింది. వెల ఇచ్చి తన సొంతము చేసుకున్నాడు నిన్ను, అందుకే ఆయన నిన్ను ముద్రించి ఉన్నాడు. 32వ అధ్యాయం ఇర్మియాలో ఇది బాగా డీటెయిల్గా రాయబడి ఉంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. అప్పుడు నేను చెప్పిన మాటలు, రెవల్యూషన్ చెప్పిన మాటలు మీకు కొంచెం జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఇదే విషయంని యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. సో క్రీస్తు యేసు తండ్రికి అంటున్నాడు, నీవు ఏ పని అయితే ఇచ్చేవో ఆ పని నేను ఎంత కొంచెం మిగిలిందా? కొంచెం లాస్ట్లా చేసి ప్రార్థన చేయడం వల్ల అప్పుడు కంప్లీట్ అవుతుందా? నేను ఆమెను అనడం వలన, నువ్వు డబ్బు ఇవ్వడం వలన? క్రీస్తు యేసు అంటున్నాడు, నీవు పంపించి నాకు ఇచ్చిన ప్రతి కార్యం మొత్తము నేను సంపూర్ణం చేశాను. ఏం సంపూర్ణం చేశాడు అనగా ట్రాన్సాక్షన్. వారి యొక్క పాపము యావత్తు నేను తీసుకుని నా నీతి మొత్తం వారి మీదకి వేసి నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఇప్పుడు వారు నీ జనాంగము, నా రక్తము చేత వారిని కొన్నాను, నా ప్రాణం ఇచ్చి వారు కొన్నాను కనుక నిన్ను మహిమపరచు నిమిత్తమై నేను వచ్చి నీవు పంపించిన ఈ కార్యం నేను చేశాను, పూర్తి చేశాను. సంపూర్ణంగా పూర్తి చేయబడిన కార్యము ఎవరు? నీవు నేను. ప్రభు యేసు తండ్రి ద్వారా పంపించబడి మనలను తన యొక్క ప్రజలుగా కొనుక్కున్నాడు, ముద్ర వేశాడు, తన రక్తంతో ముద్రించాడు. రక్తంతో ముద్రించిన వానికి రక్తము
తో ముద్రించబడ్డామని పరిశుద్ధాత్మునితో ముద్రించుతున్నాడు. నీవు ఇచ్చిన పనిని నేను ఏం చేశాను? కంప్లీట్ చేశాను. ట్రాన్సాక్షన్, లావాదేవీ. వాడి పాపం యావత్తు, వాడి దుర్నీతి యావత్తు నేను తీసుకుని నా నీతి మొత్తముతో వాడిని నింపాను. నా రక్తం ఇచ్చి కొన్నాను. ఏ పని కోసమైతే నువ్వు పంపించావో ఆ పని నేను చేశాను. ఇర్మియా పాటర్స్ ఫీల్డ్ అనగా కుమ్మరివాని యొక్క పొలము కొంటే యేసు నిన్ను నన్ను కొన్నాడు. తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. కొని పని కంప్లీట్ అయ్యిందని చెప్తున్నాడు. హల్లెలూయా. The same concept is also applied with the word tetelestai. ఈ యొక్క సంపూర్ణతే, ఈ యొక్క కార్యమే, ఈ లావాదేవీ యొక్క కార్యమే యేసు ఒక మాటతో, సిలువ మీద అన్న ఒక మాటతో దీన్ని ప్రస్తావిస్తున్నాడు. అదేందనగా గ్రీక్లో టెటెలెస్టాయ్. ఏమంటారు? అనందు టెటెలెస్టాయ్ అంటే సమాప్తమాయను. ఏమైంది? సమాప్తం. ఏం సమాప్తమైంది? నీ యొక్క లెక్క సమాప్తమైంది. యాక్చువల్లీ సమాప్తమైన రకరకములైన సమాప్తములైన ఉంటుంది. అది ఇంకొక మెసేజ్. అది లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. సో క్రీస్తు యేసు అంటున్నాడు సమాప్తమాయను అని అంటున్నాడు. ఏం సమాప్తమాయను? నీవు ఆయన చేత ముద్రించబడుట అనేది సమాప్తమాయను. ఇట్ ఈస్ ఎ లీగల్ ట్రాన్సాక్షన్. అది చట్టపరమైన లావాదేవీ. అనగా చట్ట ప్రకారముగా నీ పాపము బట్టి నీకు ఒక శిక్ష రావాలి. ఆ శిక్ష విధించబడ్డది. నీకు ఆ శిక్ష ఇంకా విధించబడే అవసరం లేదు. ఎందుకనగా నీ బదులుగా నేను ఆ శిక్ష తీర్చుకున్నాను, నా మీద వేసుకున్నాను అని దేవుడు సమాప్తమైన ముద్రిస్తున్నాడు. The word tetelestai means I have completed your legal transaction. నీవు ఏ యొక్క శిక్షకు బద్ధుడవో, ఏ శిక్షకు నీవు పాత్రుడవో ఆ శిక్ష ఇక నీ మీద రాకుండా దాన్ని సంపూర్ణముగా ఆ యొక్క లెక్కను తేల్చేశాను. ఇట్స్ ఎ లీగల్ ట్రాన్సాక్షన్. అర్థమవుతుందా? న్యాయపరముగా అది తీర్చబడ్డది. ఓకే. ఇట్స్ ఎ కంప్లీటెడ్ వర్క్. సంపూర్ణముగా అది ఏమైంది? పని చేసేసాడు యేసు ప్రభు. కొలాషియన్స్ 2:14 చదువు. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. చూసారా? ఆయన జీవమై ఉంటే అట్టి జీవము నీకు అనుగ్రహించాలంటే ఇవన్నీ చేయాలి. ఏ యొక్క లీగల్ యాక్షన్, ఏ ధర్మశాస్త్రం అయితే నీవు పాపము చేసి ఉన్నావు కనుక పాపంకు వచ్చిన జీతం మరణమని చెప్పి ఉన్నదో ఆ యొక్క లెక్క, ఆ యొక్క లీగల్ సర్టిఫికేషన్ ఆయన సిలువ మీద కంప్లీట్ చేసి సంతకం పెడుతున్నాడు. వెన్ ఈస్ సేయింగ్ సమాప్తమాయను అంటే నేను ప్రతి ఒక్క లావాదేవీని తీర్చి ఉన్నాను, నీ పాపం యొక్క లెక్క మొత్తం నేను తీర్చేశాను అంటున్నాడు. జాన్ 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు యేసు? తల వంచి ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎప్పుడు? నీ లెక్కని పూర్తిగా తీర్చినాక. నీవు ఇక దానికి బద్ధుడు కావు అని చెప్పడానికి ఇది సమాప్తమాయను అని అంటున్నాడు. నీకు అనలేదు, దేవుడితో మాట్లాడుతున్నాడు. వారి పాపం యావత్తు తీర్చేశాను, ఇక నువ్వు వారిని శిక్షించకూడదు, లెక్క తేల్చబడ్డది అని దేవుడు సమాప్తం చేస్తున్నాడు. సో సీలింగ్ అంటే పరిశుద్ధాత్మని వలన ముద్రించబడటం అంటే దాంట్లో ఏముంది? ఫస్ట్ది కంప్లీట్ ట్రాన్సాక్షన్, సంపూర్ణమైన పూర్తి చేయబడిన లావాదేవీ ఉంది. రెండోది ఓనర్షిప్ అనగా యాజమాన్యం. అనగా ఈ సీల్ వేయడం వలన మనం రెవల్యూషన్లో నేర్చుకున్నాం, ఎఫెసీయుల్లో కూడా నేర్చుకున్నాం. సీల్ వేయడం వలన ఒక బానిస ఏమవుతాడు? జీవితాంతము పలానా గృహముకి వాడు బానిస అయి ఉంటాడు. ఆ యజమానుని యొక్క బానిసగా వాడు ముద్రించబడతాడు. అలాగే పరిశుద్ధాత్మని వలన ముద్రించబడ్డావంటే ఆ ముద్రని చింపే సామర్థ్యము, శక్తి విశ్వంలో ఎక్కడా లేదు. పరిశుద్ధాత్మని వలన ముద్రించబడిన నీకు దేవుడు కూడా దాన్ని తుడవలేడు. అది తెలుసు తుడవలేనని, ఆయనను అని ముద్రిస్తున్నాడు. ఎందుకనగా ఆయన యొక్క సొత్తై ఉన్నావు, నీ యజమానుడై ఉన్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక నీవు ఆయన యొక్క సొత్తై ఉన్నావు. చూడండి, మనం ఇల్లు కొనుక్కుంటాం, మనం కారు కొనుక్కుంటాం, మనం బంగారం కొనుక్కుంటాం, ఇవన్నీ మావి, మా యొక్క ఆస్తి అని ఏ విధంగా అయితే చెప్పుకుంటామో. ఒక సిస్టర్ మంచి నెక్లెస్ కొనుక్కుంది. ఏం చేస్తుంది? ఎప్పుడు పార్టీ ఎవరు పిలుస్తారా, ఎక్కడ పిలుస్తారా అని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు పార్టీ అయితే అప్పుడు ఏం చేస్తుంది?
పాత తీసుకుపోతుందా? కొత్త బీరువాలు ఉంటే వెంటనే కొత్త నగ వేసుకుని పోతుంది, కొత్త చీర వేసుకుని పోతుంది. ఎక్కడ కొన్నామంటే చెప్తుంది ఆ స్టోరీ అంతా కదా. ఇల్లు కొన్నారనుకో 10 మంది పిలిచి చెప్తాం ఏమని, అప్పటికే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అని అంటారు. అంత డబ్బులు అయిపోతాయి. అయినను పెళ్ళికి ఇంతమందికి పిలుస్తాం, ఇల్లు కట్టుకుని ఇంత అప్పైనను ఇంకా మంది అందరిని పిలుస్తాం. ఎందుకు? మా ఆస్తిది, మేము కట్టుకున్నది, మా స్వాస్థ్యం ఏదైనా చూపించుకోవడానికి. అలాగే పరిశుద్ధాత్ముడు ముద్రించి వీరి నా ఆస్తి, వీరి నా స్వాస్థ్యము చూడు అని విశ్వం యావత్తును చూపిస్తున్నాడు. The sealing of the Holy Spirit brings forth his ownership upon you and me. నీ మీద నా మీద తన యాజమాన్యంను చూపించే నిమిత్తమై ఈ పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడుతున్నావు. నీవు ఆయన స్వాస్థ్యమైన పరలోకంలో ఉన్న దూత సమూహము కాదు, పరలోకంలో ఉన్న బంగారము కాదు, పరలోకంలో ఉన్న పరిశుద్ధత కాదు. నీవు నా సొత్తు, నీవు నా స్వాస్థ్యం అని చూపించడానికి పరిశుద్ధాత్ముడు ముద్రిస్తున్నాడు. ఫస్ట్ ఏంటి? పూర్తి అయిన లావాదేవీ. రెండోది యాజమాన్యము. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. God seals or marks his children with his Holy Spirit, indicating that we are his. మనము ఆయన ప్రజలమని తెలియపరచడానికి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. That we are authentic spiritual children and that we are under his protection. ఆయన సంరక్షణలో మనం ఉన్నామని, ఏ యొక్క దురాత్మ శక్తులు మన మీద రాకుండా ఉండాలని ముద్రిస్తున్నాడు. ముద్ర చూసిన ప్రతి ఒక్కటి పారిపోతుంది. ఏ విధంగా అయితే రక్తము చూసి సంహార దూత దాటి వెళ్ళిపోయిందో, అలాగే పరిశుద్ధాత్మని యొక్క ముద్ర నీ మీద నా మీద చూసినప్పుడు దూత సమూహములు యావత్తు భయపడి దూరం వెళ్తాయి, రోగము పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క సొత్తు అయి ఉన్నావు. ఆయన నీవు అథెంటికేటెడ్ చిల్డ్రన్, అనగా అధికారిక నా కుమారులు అని అధికారముతో ఆయన ముద్రేస్తాడు. There is nothing that can separate us from the love of God. అని అందుకే పౌలు అంటాడు, దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాయదు. ఎందుకనగా నీవు చేసింది కాదు, ఆయన ప్రేమ. సిలువ మీద ఆయన ప్రేమ, సిలువ మీద ఆయన సంపూర్ణంగా లెక్కని తేల్చినవాడు. సిలువ మీద నిన్ను నన్ను కొనుక్కుని తన రక్తంతో కొని తన స్వాస్థ్యముగా ఉంచుకున్నవాడు. హల్లెలూయా. 2 తిమోతి 2:19 చదువు ఒకసారి. ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ bearing this seal. Bearing his seal. The Lord knows those who are his. దేవునికి తెలుసు నీవు ఎవడి వాడివని. ఎందుకనగా ఆయన ముద్రేసి ఉన్నాడంట. ఆయన ముద్ర వలన దేవుడు ఏమంటున్నాడు? వీరు నా వారు, వీరు నా ప్రజలు అని పరిశుద్ధాత్మనితో ముద్రిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎందుకు ముద్రిస్తున్నాడు తెలుసా? నీవు ఆయన వారివని తెలియపరచడానికి. ఈ లోకంలో ఉన్న వారికి, సంఘంలో ఉన్న వారికి, దూత సమూహముకి, దురాత్మ సమూహములకి, ప్రతి వానికి తెలియపరచు నిమిత్తమై పరిశుద్ధాత్మతో ముద్రిస్తున్నాడు. Nevertheless, ఏదేమైనప్పటికీ the firm foundation of God stands. The firm foundation, దేవుడు వేసిన పునాది నిలబడుతుంది. దేవుడు ఒక పునాది వేశాడు, ఆ పునాది ఎవరు కదిలింపలేరు. Bearing this seal. ఎందుకు కదిలింపలేరంటే ఏమైనాడు? దాని మీద ముద్ర వేసి ఉన్నాడు. దేవుని ముద్ర నీ మీద ముద్రించబడినప్పుడు ఎవడు నిన్ను కదపలేడు. యు ఆర్ ద ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్. అందుకోసమే క్రీస్తు యేసు అనే బండ మీద నిన్ను స్థిరపరిచాడు. సో దాన్ని ఎవడు కదపలేడు. అది నీవు దాన్ని యేసు అనే పునాది మీద స్థిరపరచడానికి ఆయన నీకేం చేస్తున్నాడు? ముద్ర వేస్తున్నాడు. ముద్రించబడటం వలన నీవు స్థిరముగా ఉంటున్నావు క్రీస్తు యందు. రీడ్ అగైన్. Nevertheless, the firm foundation of God stands. Bearing this seal. Bearing his seal. The Lord knows those who are his. దేవునికి తెలుసు ఆయన ప్రజలు ఎవరై ఉన్నారో. And let everyone who names the name of the Lord stand apart from wickedness and withdraw from wrongdoing. సో చెడు కార్యం నుంచి వారు పని చేయకుండా నీతి కార్యం చేయవలసి ఉన్నది. ఎందుకు? వారి దేవుని ప్రజలై ఉన్నారు కనుక. దేవుని ప్రజలు ఎలా తెలుస్తుంది? దేవుడు ముద్రించటం వలన. హీ ఈజ్ యువర్ ఓనర్. యాజమాన్యం కలదు సీల్లోని. మొట్టమొదటిది ఏంటి? పూర్తయిన లావాదేవీ. రెండోది యాజమాన్యం. మూడోది భద్రత, సెక్యూరిటీ. సెక్యూర్డ్ అనగా భద్రతలో ఉండడం. A seal, whenever it's placed, it brings forth security on it. ఎప్పుడైతే ముద్ర వేయబడుతుందో ఆ ముద్ర వలన ఒక భద్రత కలుగుతుంది. దేనికి? ఆ యొక్క దేని మీద ఏదైతే రాయబడి ఉన్నదో ఆ లోపల ఉన్న ఆ యొక్క విషయంకి పట్టి నీకు భద్రత ఉంటుంది.
Let's read Esther 8:8, please. రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఒకవేళ రాజు గాని రాజు పేరట ఫలానా రాజు అయిన నేను సెలవిచ్చున్నది ఏమనగా అని రాశాడు అనుకో, జాగ్రత్తనండి, ఫలానా రాజు అయిన నేను ఈ సమయమందు ఫలానా రోజు నేను సెలవిచ్చినది ఏమనగా అని రాసిన యొక్క ఆ రాత రాజు కూడా మార్చలేడు. ఆ యొక్క రాతను రాసి రాజు ఉంగరముతో ముద్రింపబడి రాజు యొక్క అంటే ఇది అథెంటికేట్ అంటే రాజుగారి మాట ఇది అని ఎవడని రాయొచ్చు కదా. సో రాజుగారి మాట అని ముద్ర వేసిన తర్వాత రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఆ యొక్క తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఎవడు ఏ మానవుడు ఒక రాజు వేసిన ముద్రనే ఎవడు మార్చలేకపోతే దేవుడు రాసిన ముద్ర, దేవుడు రాసిన మాట పట్ల పరిశుద్ధాత్మని ముద్ర వేస్తే దాన్ని ఎవడు మార్చగలడు? నీవు ఎంత మార్చుకోవాలన్నా నువ్వు మార్చిపడలేవు. పరిశుద్ధాత్మ శక్తి ముందు నీవు విఫలమైపోతావు. సో ముద్రలో అంత శక్తి ఉంది. ముద్ర బైబిల్లో పాత నిబంధనలో ఒక దగ్గర, కొత్త నిబంధనలో ఒక దగ్గర దాని ప్రస్తావించబడ్డది. ఒకసారి మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. దానియేలు 6:17. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. ఒక సింహాల బోన్లో వాడికి పడేస్తారు. ఎవరికి? దానియేలుకి. పడేసి ఏం చేస్తున్నాడు? ఆ ఒక రాయిని దొర్లించి అక్కడ పెట్టాడు. సో ఆ రాయిని బయట నుంచే దొర్లించగలరు, లోపల నుంచి దొర్లించలేరు ఎవరు. ఓకే, సో దొర్లించాలంటే బయట నుంచే రావాలి. కానీ ఎవరైనా దాన్ని దొంగతనంగా దొర్లించి దాన్ని రక్షిస్తారేమో అని చెప్పి ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? ఒక ముద్ర వేస్తున్నారు, రాజు ముద్ర వేస్తున్నారు. రాజు ముద్ర వేస్తే మరలా దాన్ని విరగొట్టాలంటే రాజే విరగొట్టి తీయాలి. దాన్ని గవర్నమెంట్ సీల్ వేస్తుంది. గవర్నమెంట్ సీల్ వేస్తుంది. ఏది ఇప్పుడు సీజ్ చేసింది తప్పుగా ఉంది అని సీజ్ చేస్తుంది కోర్టు. వాళ్ళు ముద్ర వేసింది అనుకో, ఇంకెప్పుడు తెరవబడదు ఆ ముద్ర. ఎవరైనా తెరిస్తే, ఎవరైనా ఎరగొడితే ఆ ముద్ర ఏం చేస్తుంది? తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది. కానీ ఎవరు ఆ ముద్రని ఎరగొట్టగలరు? ఆ గవర్నమెంట్ ఎరగొట్టగలరు. సో రాజు ముద్రతో ఆ రాయిని, దొర్లించబడిన ఆ రాయిని ఎవరూ తీయకుండా, ఎందుకనగా కోరేషు రాజు దానియేలుకి చాలా ఇష్టపడతాడు, ఆయన దేవుడిని నమ్ముతాడు. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగా, నువ్వు రాసిన ఆజ్ఞ ప్రకారంగా అందరూ ఈ ప్రతిమ మొక్కాలన్నప్పుడు మొక్కకపోయినప్పుడు రాజు కూడా ఏం చేయలేడు. కనుక చట్ట ప్రకారంగా రాయబడినది, రాజు కూడా బద్ధుడు కనుక మరి వాడు లొంగట్లేదు, వాడి యొక్క దేవతల్ని, వాడి దేవుడిని పూజిస్తున్నాడు కనుక వాడిని ఏం చేస్తావు అని అడుగుతారు తీసుకొచ్చి. సో ఆయన ఆ రోజు పొద్దు నుంచి సాయంకాలం వరకు చాలా ఏంటది బైబిల్ రాయబడ్డది, చాలా ప్రయత్నాలు చేశాడంట. ఏమని? దానిని ఏ విధంగా రక్షించవచ్చు, ఏది దొరకలేదు. వారు తీసుకొచ్చి ఇగో రాజ్యాంగంలో రాయబడి ఉన్నది కనుక ఈ విధంగా చేసినది ఎవరైనా చేయకపోతే వారికి ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి అని అంటాడు. అప్పుడు ఆ రాజు చాలా బాధతో దానియేలుని ఆ యొక్క లయన్స్ డెన్లో అనగా సింహాల బోన్లో పడేస్తాడు. పడేసినాక రాయిని దొర్లిస్తాడు. కానీ వీరికి ఏం తెలుసు అంటే దొంగతనంగా నాకు తెలియదు ఎవరో అని రాజు ఎవడుతూనో వాడిని తప్పించగలడు. కనుక అలాంటిది ఏమి చేసేస్తాడేమో అనే భయముతో వారు రాజుతోనే ఒక రాజముద్రను వేయించారు. సో ఆ రాజముద్ర ఎప్పుడైనా ఏదైనా ముద్ర ఉంది అది విరగొట్టాలంటే ఒక సమక్షంలో విరగొట్టబడాలి, ఒక అథెంటికేషన్ లెటర్ ఉండాలి, దానికి తగిన మనుషులు ఉండాలి, ఒక్కడే విరగొట్టకూడదు. సో ఆ విధముగా ఎవడో వచ్చి నాకు తెలియదు, నేను ఇక్కడే ఉన్నా, నాకేం తెలుసు వాడిని ఎవడు తీసి తప్పించాడో అని చెప్తాడేమో అనే భయముతో ఆ రాయి మీద ఏం చేస్తున్నాడు? ముద్ర వేస్తున్నారు. ముద్ర వేస్తే దాన్ని ఎవడు విరగొట్టలేడని అర్థమవుతుందా? ముద్రలో అంత శక్తి ఉంది. ముద్ర వేసినప్పుడు దాన్ని ఎవడు విరగొట్టలేడు. ఒకసారి మత్తయి సువార్త చదువుదాం 27:66. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. యేసుప్రభుని తీసుకెళ్ళి ఒక సమాధిలో పెట్టారు. సమాధి ఏం చేశారు? బయట నుంచి ఒక రాయిని దొర్లించారు. ఆ రాయి ఎక్కడ? దేవుని శిష్యులు అర్ధరాత్రి వచ్చి మెల్లగా దొర్లించేసి ఆ బాడీని తీసుకెళ్ళిపోయి లెగిసిపోయాడు వెళ్ళిపోయాడు అంటారేమో అని ఫిలాతుతో ఆ రాయి మీద ముద్ర వేయిస్తున్నాడు. ఫిలాతు యొక్క ముద్ర రాయి మీద వేయడానికి లేదు యాక్చువల్, ఎందుకనగా అది రోమన్ తాలూకా అథారిటీతో సంబంధించింది కాదు. కానీ నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ బాడీ ఆ లోపల భద్రంగా ఉండాలి కనుక
దాన్ని భద్రపరచడానికి నువ్వేం చేయాలి? నీ యొక్క ముద్ర వేయాలి అన్నప్పుడు పిలాతు నా ముద్రని తీసుకెళ్ళి అక్కడంటే వెయ్యండి రా అని వేయిస్తాడు. కానీ దేవుని ఆత్మ వచ్చి ముద్ర ఎరగొట్టింది, రాయిని దొర్లింపజేసింది. పిలాతు యొక్క భద్రతలో దేవుని యొక్క శరీరము భద్రతగా లేదు. కోరేషు రాజు యొక్క ముద్ర వలన ఎవడు బయటికి రాలేదు, లోపల రాలేదు. కానీ దేవుని యొక్క అనగా వాడు దేనికి కోరేషు రాజు ఎందుకు ముద్ర వేస్తున్నాడు? దానిని భద్రపరచడం కాదు, దానియేలును ఆ యొక్క సింహాల బోన్ నుంచి బయటికి రాకుండా భద్రపరచడానికి ముద్ర వేస్తున్నాడు. ఒక ఆయనేమో బయటికి రాకుండా ఆ లోపలే చనిపోవాలని ముద్ర వేస్తున్నాడు. ఇంకొక ఆయనేమో ఆ శరీరం బయటికి రాకుండా ఉండాలని ముద్ర వేస్తున్నారు. అనగా ఆ లోపల ఉన్నవాడు భద్రంగా లోపలే ఉండాలని అర్థమవుతుందా? భద్రత సీల్లో భద్రత ఉంటుంది. ఎస్తేర్లో కూడా అదే మనం చూస్తాం. ఒకవేళ రాజు కానీ రాసిన రాజు ముద్ర వేసిన వేళ దాన్ని ఎవడు మార్చలేడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీకు ముద్రిస్తాడో యు ఆర్ సెక్యూర్డ్ అండర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని వలన భద్రంగా ఉంటావు. నిన్ను ఎవడు కూడా ఆ ముద్రని ఇరగొట్టి నీ దగ్గర రాలేడు. ఆ ముద్రని చెరపలేరు, ఆ ముద్రని ఇరగొట్టలేరు. దెర్ ఇస్ సెక్యూరిటీ ఇన్ ద సీల్. 4వది, దెర్ ఇస్ ఒథెంటిసిటీ, ప్రామాణికత అనగా యథార్థం, నిజమైనది. ఒథెంటికేటెడ్ అంటే వాస్తవమైన, నిజమైనది. చూడండి, మేలిం బంగారం, ఏమన్నా ఏదో గిల్ట్ బంగారం ఏదో అంటారు కదా. సో ఈ రెండిట్లో ఏది నిజమైనది? అర్థమవుతుందా? సో ఈ సీల్లో ఒథెంటిసిటీ ఉంటుంది, అనగా ఏంటది? ప్రామాణికత. రోమన్స్ 8:9 చదువుదాం ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఓకే, తర్వాత ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు శరీరం ఉన్నప్పటికీ శరీర స్వభావం నీకు ఉండదు, ఆత్మ స్వభావమే ఉంటుంది అంటున్నాడు. ఆ దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. కానీ దేవుని ఆత్మ ఉన్నవాడు శరీరముగా నీవు ఉన్నప్పటికీ నీ స్వభావం ఏమవుతుంది? దైవికమైన స్వభావము, దేవుని ఆత్మతో ఉన్న స్వభావంగా మారుతుంది. 14 నుంచి చదువు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ ద్వారా నడిపింపబడిన వారందరూ ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారా? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. సో ఏ పాపము పట్లయితే మనం దాస్యంలో ఉన్నామో ఆ యొక్క పాపంకి మనం భయపడి అటువంటి పాపము చేయకుండా రక్షించడానికి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొంది, దత్తపుత్ర ఆత్మను మనం పొంది ఉన్నామా? ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మతో ఏయ్ నువ్వు దేవుని బిడ్డవి అని చెప్తుంది. ప్రెసిడెంట్ ఏం పేరు, బైడెన్ గారు, జో బైడెన్ అని అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. జో బైడెన్ గారు నా ఫ్రెండ్ అంటే మీరందరూ ఏం చేస్తారు? చూడు అట్లా ఇస్తారు ఎక్స్ప్రెషన్, నీ ఫ్రెండ్ అంట. ఒకవేళ జో బైడెన్ గారు వచ్చి అరుణ్ పర్వస్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏం చేస్తారు? నాకు తెలియకపోయినా మీరు వింటే మరీ నాకు పంపిస్తారు. ఏంటి ఆ వీడియోని, ఏమని జో బైడెన్ గారి ఫ్రెండ్ అంట కదా అని చెప్తారు. అలాగే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో చెప్తున్నారు, ఏయ్ నువ్వు నా వాడివి. నీవు చెప్పుకోవడం కాదు, నీవు నావాడివని పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తున్నాడు. ముద్ర వలన ఏమవుతుంది? నీవు ఆయన వాడివి అని పరిశుద్ధాత్ముడే అథెంటికేట్, అనగా యథార్థముగా నీవు నావాడివి, నిజముగా నీవు నావాడివి అని అథెంటిసిటీ నీకు ఇస్తుంది. మళ్ళీ ఒకసారి అలా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడే మన ఆత్మతో ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు దేవుని కుమారుడివి, నీవు నా కుమారుడివి, నేను నీకు ముద్రించి ఉన్నాను. ఎందుకన్నా మన ఆత్మతో? ఎందుకన్నా మన ఆత్మ బలహీనమయ్యి శరీరము బలముగా ఉన్నప్పుడు మన యొక్క పాపములు, మన యొక్క పరిస్థితులు చూసి మన ఆత్మ వీక్ అయిపోతుంది. ఎందుకంటే మన కరెక్ట్ వాక్యంతో మనం ఆత్మను బలపరచుకోం కనుక. ఎప్పుడైతే మన ఆత్మ వీక్ అయిపోతుంటుందో, శరీరం అధికముగా బలము ప్రయోగిస్తుంటుందో మనకు దేవుడు లేడు, మనకు స్వస్థత కలగదు, మనకు దేవుని యొక్క మన మంచోళం కాము అని ఇలాంటివన్నీ మనం అనుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ, ఏయ్ నేను నీకు ముద్రించి ఉన్నాను, నీవు నా వాడవు, నీవు నా సొత్తువు, నేను నీకు కొని ఉన్నాను అని నిజముగా నీవు నా కుమారుడు అని చెప్తుందంట దేవుని ఆత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఐదోది, ఇట్ గ్యారంటీస్ ప్రిజర్వేషన్. ఏం చేస్తుంది అది? పరిరక్షణ అనే అభయం కలిగింపజేస్తుంది, అనగా సంరక్షిస్తుంది, అనగా అది జాగ్రత్తగా పెడుతుంది. మనం ప్రిజర్వ్ అంటే ఫ్రిడ్జ్లో పెడతాం, ఎందుకు? ఖరాబ్ అవ్వకుండా ఉండాలని, అర్థమవుతుందా? సో ఆ విధముగా సీల్ వేయబడిన వాడు ఏమవుతాడు? దేవుని చేత ప్రిజర్వ్ చేయబడతాడు, అనగా సంరక్షించబడతాడు, రక్షించబడతాడు, దాన్ని కాపాడబడతాడు. దేవుని చేత సీల్ వలన నీవు కాపాడబడతావు. ఎఫిషియన్స్ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు నీవు ఆయన యందు ముద్రింపబడి ఉన్నావు. పరిశుద్ధాత్మని బాధ పెట్టకు. ఎందుకనగా ఏ పరిశుద్ధాత్మ బాధ పెట్టవు? ఏ పరిశుద్ధాత్మ నీకు ముద్ర వేసాడో ఆ పరిశుద్ధాత్మ బాధ పెట్టకు. ఎందుకు ముద్ర వేసాడు? విమోచన దినము అనగా రూపాంతరము చెందు దినము వరకు నీవు ఆయన వాడివిగా ఉండాలని, వేరుపరచబడాలని, నీవు ఆయన వాడు అని తెలియడం నిమిత్తం కోసం నిన్ను సంరక్షిస్తూ ఆ విమోచన దినం రోజు నిన్ను వెతుకుని వెళ్తాడు. కనుక ఆ రోజు నిమిత్తమై అప్పటి వరకు నీవు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు, పరిరక్షణ కలిగిస్తున్నాడు. John 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అనగా ఏదైతే దేవుడు చెప్తున్నాడు, అందుకే మన యేసుప్రభువు అంటాడు ఏమని? మనిషి రొట్టి వలనే బ్రతకడు కానీ, అనగా రొట్టి ఉండాలి, తినడం మానేయగలరు కదా. సో రొట్టి వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన. ఆయన యేసుక్రీస్తుని ముద్ర వేశాడంట. ఎందుకు? ఆయన ఇచ్చుచున్న జీవాహారము తినుట వలన నీవు ఏంటది? ఆ పునరుత్థానము దినము వరకు ఆ మాటల ద్వారా ప్రిజర్వ్ చేయబడతావు, అనగా పరిరక్షణలో ఉంటావు, నీకు సంరక్షణ కలుగుతుంది. ఆ మాటల్లో నీకు అభయం వలన, ఆయన చెప్పిన ఆ మాటల యొక్క అభయం వలన నీవు సంరక్షించబడతావు. లాస్ట్ది, branded as his property, తన సంపదగా ముద్రించబడుట. 1 Corinthians chapter 6 verse 19 to 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? నీవు దేవుని సొత్తు. ఎప్పుడైతే ముద్ర నీ మీద వేయబడుతుందో నీవు ఆయన సొత్తుగా ఉంటున్నావు. ఎప్పుడైతే నీవు ముద్ర వేయబడుతున్నావో ఆయన నీకు సంరక్షిస్తున్నాడు, ఆయన ఏమంటే పరిరక్షణ కలింపజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ముద్ర ఇస్తున్నాడో నిజముగా యథార్థముగా నీవు ఆయన వాడమని తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే ఆయన ముద్రిస్తున్నాడో ఆ ముద్రలో నీకు భద్రత కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన ముద్రిస్తున్నాడో ఆయన యజమానుడు, నీవు ఆయన యొక్క సొత్తు అని తెలుసుకుంటున్నావు. లాస్ట్కి ఎప్పుడైతే ఆయన ముద్రిస్తున్నాడో ఏంటది? ఒక కంప్లీట్ ట్రాన్సాక్షన్, అనగా సంపూర్ణమైన లావాదేవీగా నీవన్నీ ఆయన తీసుకుని ఆయనవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడితే ఇవన్నీ బెనిఫిట్స్ మనకు కలుగుతాయి. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, గొప్ప దేవుడవు. మా మధ్యన వచ్చి మాకు నీ వాక్యము చేత మాకు జ్ఞానోదయము కలిగించున్నావు. నీవు మా పైన ముద్రించి మమ్మలను నీ యొక్క సొత్తుగా, నీ స్వాస్థ్యముగా మాకు ఉంచి ఉన్నావు. ముద్రలో ఉన్న అనేకమైన విషయములు మాకు నేర్పించావు. నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మేము ఏ పాటి వారమని మా పట్ల ముద్ర వేశావు. నీ రక్తము మేము కలిగి ఉన్నామని మేము నీ సొంతమై ఉన్నాము. స్తోత్రం. అందుకే నీవు రక్తము ప్రోక్షించిన ఆ మాటని వినినప్పుడు విశ్వసించే ఆత్మ నాకు ఇచ్చినందుకు ఈరోజు నేను నీ యొక్క సొత్తుగా, నీ యొక్క నాయనా మరి స్వాస్థ్యముగా ఉన్నాను. నీకు స్తోత్రములు. ఇదిగో నీ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర విశ్వసించిన ప్రతి వాని పట్ల ఉండులాగున నీవు నీ ఆత్మ వారికి సాక్ష్యము చెప్పుచున్నప్పుడు వారి ఆత్మ దాన్ని గ్రహించే జ్ఞానము, దాన్ని ఒప్పుకునే జ్ఞానము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.